చలిగా ఉంది, లోపలికి వెళ్ళేసి చలికాలం చంపేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ హోమ్ టూర్ చేద్దాం. ఓకే, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. తను ఇలా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. We are growing money plant, aloe vera. సార్ ఏంటి సార్ అది? అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? India versus Australia final match. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుందా? ఉంటది చెప్పుకుంటూ పోతే అస్సలు నిలబడట్లేవు పువ్వులు. అది అవదమ్మా. హే గైస్, సో ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాళ్ళ ఇల్లు ఒక మంచి కమ్యూనిటీలో ఇలా ఉంటుంది, హౌసింగ్ కమ్యూనిటీలో. అన్ని న్యూ బిల్ట్ హౌసెస్ ఉంటాయి. బయట చాలా చలిగా ఉంది, లోపలికి వెళ్ళేసి చలికాలం చంపేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ హోమ్ టూర్ చేద్దాం. ఓకే, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. హలో, వెల్కమ్. ఏది మీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ, షీఈ్ మై ఫ్రెండ్. హాయ్ కుమారి, ఎలా ఉన్నావు? హాయ్, ఫస్ట్ టైం కలుస్తున్నాం మా ఫ్రెండ్. అవునా, నిజమా? తిను మా నువ్వు ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ కలిస్తే నేను మీ ఫ్రెండ్ థర్డ్ టైం కలుస్తున్నాను. నేను ఐర్లాండ్ వచ్చిన స్టార్టింగ్ నుంచి నా ఫ్రెండ్, లైక్ 2015 నుంచి మేమిద్దరం సేమ్ కాలేజ్ లో స్టార్ట్ చేసాం. ఇంతకు ముందు సేమ్ హౌస్ లో ఉంటుండే. సో మా జర్నీ చాలా సిమిలర్. ఐర్లాండ్ లో మేము 2015 అంటే ఇట్స్ లైక్ 8 years దాటిపోయింది. సో 1 year నుంచి తెలుసు నాకు. తిను వన్ ఆఫ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీ ఇల్లు చూపి అయితే మా ఫ్రెండ్. లివింగ్ రూమ్. ఏంటో క్వశ్చన్ అడగదు అనుకుంటా. నేను ఇండియా నుంచి వస్తున్నారు కదా, మీరు ఇండియన్ ట్రెడిషనల్ లో ఉన్నారా? కానీ రివర్స్ అయింది, నేను ఇండియా నుంచి వెస్ట్రన్ వేర్కి వచ్చాను. మీరు ఇండియన్ వేర్ లో వస్తారని నేను ఇండియన్ వేర్ కదా, ఇండియా నుంచి మీరిద్దరు ఇట్లా రోల్స్ రివర్స్ లాగా. నువ్వు ఇండియన్ వేర్ ఐర్లాండ్ లో, నువ్వు ఐర్లాండ్ లో యాక్చువల్లీ తన పిక్స్ లో నేను ఇలా చూస్తుంటాను. ఇలా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాదు, వెన్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్ అన్నారు కదా, వెన్ ఇన్ ఐర్లాండ్ బీ లైక్ ఐరిష్. ఏం చెప్పావురా? కానీ మేము ఇక్కడికి వచ్చిన మా వాల్యూస్ గ్రౌండెడ్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్. సిగ్గుపడతాం ఏంటి? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు అనట్లేదు, ఫస్ట్ టైం లోనే మీరు అని ఇప్పుడు మానేసాను కదా. నాకు కెమెరా ఫియర్ చాలా ఉండే. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు తినకు కూడా అలా కొంచెం కెమెరా ఫియర్ ఉంది. సో బండి పక్కనే ఉండండి. సో యా, ఈ హౌస్ టూర్ లో ఫస్ట్ లివింగ్ రూమ్ చెప్పు. We are growing money plant, aloe vera. సార్ ఏంటి సార్ అది? మనీ ప్లాంట్ మనీ బాగా రావాలనా? అంటే మేము ఆక్సిజన్ కోసం పెంచుకుంటాం. అలోవెరా ఎవరైనా గుమ్మం బయట పైన పెడతారు, లేదా గుమ్మం బయట కుండీల్లో పెడతారు. ఇక్కడ బయట పెడితే తీసుకెళ్ళిపోతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లివింగ్ రూమ్ మంచి స్పేషియస్ గా. India versus Australia final match. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? India versus Australia final match. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాం. బాగా గ్రేస్ఫుల్ గా ఇలా చెప్తున్నా. ఎంట్రన్స్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక షూ షెల్ఫ్, రైట్ సైడ్ ఏమో లివింగ్ రూమ్, అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? డైనింగ్ హాల్ అండ్ కిచెన్. ఈ లైట్స్ ఈ హౌస్ లో నాకు చాలా ఎక్కువ నచ్చిన లైట్స్, వెరైటీగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఎన్ని డేస్ ఐర్లాండ్ నాకేం కనపట్టలేదు. ఒక వెరైటీ లైట్స్ చాలా బాగున్నాయి. బికాస్ ఇట్లాంటివి కొంచెం రేర్ గా కనపడతాయి. నచ్చింది నాకు బాగా, ఎందుకంటే ఇవేమో ఐస్ గడ్డలు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఐస్ అంటే మంచులో ఉండే మంచు, ఒక డిఫరెంట్ వైబ్. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా మంచిగా స్టోన్ ఇది కంప్లీట్ వచ్చినట్టు లుక్ వచ్చింది. సో నైస్. విండోస్ కూడా బాగున్నాయి. అవి విండోస్. మీరు వస్తున్నారని చాలా చిన్న బుకేని ట్రై చేశాను. అంటే It's like
అస్సలు నిలబడట్లేవు పువ్వులు. అది అవదమ్మా. ఎస్ మీ పూజ నెక్స్ట్ కిచెన్. సో కిచెన్ లో ఈ కిచెన్ లో లైక్ అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి. నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది. అది వెరీ నార్మల్ థింగ్. ఇక్కడ ఐరిష్ కిచెన్స్ మొత్తం సేమ్, లైక్ వీడు Electric గ్యాస్ అనేది కొంచెం తక్కువ యూస్ చేస్తారు, మొత్తం ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి. లైక్ వన్ స్టవ్ ఆన్ చేస్తే ఇక్కడ రెడ్ రేష్మ వాళ్ళ ఇంట్లో కూడా చూసాను నేను. అది బ్లాక్ స్టోన్ వచ్చింది, వైట్ స్టోన్ వచ్చింది. White నాకు marble. డౌట్ వైట్ స్టోన్ మీద ఏం మరకలు కనపట్లేదు ఏంటి, మన ఇండియాలో వేసే వైట్ స్టోన్స్ మీద మరకలు ఉంటాయి. బాగుంది. అంటే ఏవి సింక్ అవ్వవు కలర్స్ అందులో, సో మనం ఈజీగా క్లీనింగ్ కి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇది ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్. అవునా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయొచ్చా? చెయ్యు. నేను ఒక కబోర్డ్ అనుకున్నాను. ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టారు అని. ఇదిగో. నాకు ఏం అలవాటు అంటే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఫస్ట్ కిచెన్ లో ఏం వండేసింది అని చూస్తాను. మెయిన్ ఇక్కడికి వస్తే ప్రతిసారి చాయ్ చాలా కంపల్సరీ. నేను జింజర్ టీ తాగుతా. ఇక్కడికి వచ్చినప్పుడే జింజర్ టీ తాగుతా. నేను స్పెషల్ గా చేయను. తను జింజర్ టీ చాలా బాగా చేస్తుంది. అండ్ నేను ఇప్పుడే తాగేసా కూడా. ఫస్ట్ పకోడీ రెడీగా పెట్టింది. ఈ బౌల్ అంతా ఇదిగో టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ తిన్నాను. అండ్ జింజర్ టీ కూడా తాగేసాము. అవన్నీ అయిపోయాక ఇది. సో మీరు కూడా తినండి. నేను తిన్నానండి ఫుల్. అక్కడ పెట్టేది. సో నేను అంత ఫ్రీ అయిపోతా. వీళ్ళ ఇంటికి వస్తే ఓకే తిన్నాక ఏమున్నాయి, రాగానే కూర్చొని ఓకే ఏమున్నాయి ఇవ్వు అని చెప్పి. అదే మంచి ఫ్రెండ్షిప్ ఉంటే అలాగే ఉంటది. స్వతంత్రంగా అలాగే తింటాం కాబట్టి. నేను హౌస్ మేట్స్ అందరికి కూడా చెప్పాను, లైక్ ఆమె గెస్ట్ కాదు ఇంట్లో. నేను ఎట్లుంటానో తను అట్లనే ఉంటది. షీఈస్ నాట్ గెస్ట్ ఎనీమోర్. షీ బిహేవ్స్ హర్ ఓన్ కిచెన్. లైక్ మొత్తం ఫ్రీజర్ లో పెట్టుకునే ఐటమ్స్ తెలుసు కదా, ఫారెన్ లో ఉండేటోళ్ళు మొత్తం ఫ్రీజర్ లో పెట్టుకోవడం. చాక్లెట్స్ చాక్లెట్స్ కాదండి, పరాటాస్ అవన్నీ ఉంటాయి. చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి, పరాటాస్ ఉన్నాయి. జీవితం మొత్తం ఫ్రిడ్జ్ లో తినడానికే మా జీవితం. ఇక్కడ ఏంటి మనం బేసిక్ గా ఏం చేస్తాం, ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాం, ఫ్రీజర్ లో పెడతాం. బాగా ఫ్రీజర్ ఐటమ్స్ కి అలవాటు పడిపోయిన జీవితం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అప్పుడు ఫ్రిడ్జ్ లో ఇది నాబ్స్ అయి నచ్చి కబోర్డ్ నాబ్స్ భలే ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఇక్కడ ఆబ్వియస్లీ ఇవన్నీ స్టోరేజ్ కబర్డ్స్. ఇవన్నీ నాబ్స్ అన్ని ఇప్పుడు ఇలాగే ఉన్నాయి. మన ఇండియాలో ఇలా ఉండవు, అందుకే ఇవి నచ్చినాయి నాకు. చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంది. కానీ ఆ కబర్డ్స్ అన్ని ఓపెన్ చేయాలి. ఇట్స్ ఓకే. బాగుంది. ఇది గిన్నెల మిషన్ కూడా ఉందా? డిష్ వాషర్ ఉంటది, కాకపోతే మన ఇండియన్ డిషెస్ వాష్ చేయడానికి దానికి చాలా పవర్ కావాలనుకుంటా. సో ఇది డిష్ వాషర్, ఇన్బిల్ట్ డిష్ వాషర్. ఇది కూడా ఇక్కడేమో స్టోరేజ్, అది కామన్ స్టోరేజ్. ఇది సింక్. అండ్ వెనకాల యాక్చువల్లీ డే లైట్ ఉంటే కనపడింది చాలా బాగా. లైట్ ఉంది బయట ఉందా? వెనకాల బ్యాక్ గార్డెన్ పెద్దగా. ఇది బాగుంది. సో వీళ్ళది యాక్చువల్లీ ఇది ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్ కాదు. మాది అపార్ట్మెంట్ మేము ఉండేది, వీళ్ళది ఇండివిజువల్ హౌస్. సో బ్యాక్ గార్డెన్ వీళ్ళ ఓన్ ప్రైవేట్ బ్యాక్ గార్డెన్. హౌస్ కూడా కొత్తది అనుకుంటా, అందుకే న్యూగా కనిపిస్తుంది. మేబీ 1 year హౌస్ అంతే, జస్ట్ 1 year old హౌస్. అందుకని కొత్తగా ఉంది. ఇక్కడ బయటకు వస్తే సీసీ కెమెరా ఉంటది. చాలా పెద్దగా. ఇది ఎవరి కాళ్ళకి సెక్యూరిటీగా ఉంది కదా, బ్యాక్ సైడ్ లాన్ ఉండి స్పేషియస్ గా, అదే ప్రహరీ టైప్ లో ఉండి ప్రైవేట్ లాన్. లిటరల్లీ ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అందరం. ఇది యాక్చువల్లీ గార్డెనింగ్ చెయ్యాలి కానీ మాకంత టైం దొరకలేదు. ఇదంతా కూడా ఈ సండే చేస్తారంట బాయ్స్, చేసి ప్లాన్ ఫర్ క్రికెట్ మ్యాచ్ అంటున్నారు. ఇది ఇదా, ఇది ఏంటంటే ఈ హీటర్స్ రన్ అవ్వడానికి ఇది న్యాచురల్ గా ఈ విండ్ కి మూవ్ అయితే లోపల సెంట్రల్ హీటింగ్ రన్ అవ్వడానికి. అంటే ఎలక్ట్రిసిటీ ఏం కన్స్యూమ్ చేయదు, దీని వల్లే హీటర్స్ వేడిస్తాము. బయట వచ్చిన గాలితో విండ్ అవుతుందా? హీటింగ్ బయట వెదర్ ని తీసుకొని, బయట బాగా కోల్డ్ ఉంటే ఇంట్లో హీట్ తీసుకుంటది, బయట వేడి ఉంటే ఇంట్లో ఆపోజిట్ లో తీసుకుంటది. నైస్. టెక్నికల్ గా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఇక్కడ ఫారెన్ లో, అంటే మన ఇండియా కూడా వచ్చేస్తుందేమో ఇది.
నెక్స్ట్ కిచెన్ లోనే, సో కిచెన్ నుంచి ఇలా రాగానే ఇక్కడ అంతా బ్యాక్ మా గార్డెన్. స్టోర్ రూమ్ అసలు బాగాలేదు. ఇది అంటే నేను ఒకసారి చూస్తా, బాగుంటే చూపిస్తా, లేకపోతే చూపిస్తా. మొత్తం సామాన్ ఫిల్ చేసినాం టూ మచ్ గా. పర్లేదు, చిన్నగా ఇలా చూపించేసి. బాగుందిగా. సో స్టోర్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఒక రూమ్ లానే ఉంది. అక్కడ అన్ని వాషింగ్ ఏరియా అవన్నీ. అది ఓవెన్, అదేంటి టోస్టర్, బ్రెడ్ టోస్టర్, జ్యూసర్, ఇంకా బోల్డెన్ ఉంది. అది అన్ని ఉన్నాయి కానీ అది వేస్టేజ్ సామాన్ కాదు అది. అది దాన్ని ఏమంటారంటే Air fryer ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంది కానీ ఇక్కడ ప్లేస్ సరిపోదని యాక్చువల్లీ అందులో పెడతాం. అన్నీ ఉన్నాయి, బాగుంది. చూడ విండ్ కర్ ఎంత స్పీడ్ గా తిరుగుతుందో చూడు. నైస్. ఇంట్లో మంచి వార్మ్ ఉంది, కొంచెం బయటకు వెళ్తే ఫుల్. అవును, మీ ఇంట్లో చదివట్లేదేంటి? రేష్మా వాళ్ళ ఇంట్లో చదివిస్తుంది. ఇది ఏరేటెడ్ హౌస్, ఇన్బిల్ట్ వాల్స్ లో ఏదో పెడతారంట ఆల్రెడీ. హీటింగ్ ప్యానల్స్ పెట్టి అసలు కోల్డ్ ఉండదు. ఇక్కడ ఉంది కదా, మీరు చూసి ఉంటారు కదా. ఇంకొక లాస్ట్ థింగ్ చూపించాలి కిచెన్ లో. ఆ మెషిన్ చూసే ముందు కిచెన్ లో రాగానే రైట్ సైడ్ ఇది ఉంది, మైక్రోవేవ్. అండ్ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కవర్స్. నాకు ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇవి బాగా నచ్చుతాయి. ఇవి బిల్డ్ చేసినవి అన్ని స్టోరేజ్ ఉన్నవి. సో బాగుంది. ఇలాంటి కబోర్డ్ ఇవన్నీ చూస్తుంటే నాకు మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఉంటది. ఇదేమో రూమ్ టెంపరేచర్ వన్స్ సెట్ చేసాము అనుకో, దాన్ని బట్టే ఇంకా తీసుకుంటది. దీనికి ఆ బయట ఉన్న మెషిన్ కి కనెక్షన్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చా? ఇది మొత్తం హౌస్ కా లివింగ్ మొత్తం రూమ్? హౌస్ కి. ఓకే, నైస్. ఇంకా అందుకే వార్మ్ ఉంది మనకి. 23 దగ్గర ఉంది కాబట్టి. 23 ఆల్వేస్ కొంచెం హౌస్ ఓల్డ్ లో కట్టించారు కాబట్టి ఇన్బిల్ట్ రాలేదు. వాల్స్ లో ఉండదు, కాకపోతే ఇట్లా హీటింగ్ అవి ఉన్నాయి కదా, సెంట్రల్ హీటింగ్. మాకు అవి ఆన్ లో ఉంటాయి, వాల్స్ కూడా ఉండడం వల్ల అసలు కోల్డ్ అనేది ఉంటుంది ఇంట్లో. లైక్ నేను 8 years లో ఇదే ఫస్ట్ టైం నార్మల్ డ్రెస్ లో ఇంట్లో తిరగడం వితౌట్ జాకెట్. ఇంట్లో జాకెట్ వేసుకొని తిరుగుతాం ఇంట్లో. చాలా కోల్డ్ అంటే మామూలుగా ఇలా బిగించుకొని వచ్చేసాను. మీ ఇంటికి వచ్చే బాగానే ఉందనిపించి మళ్ళీ చక్కగా నార్మల్ అయిపోయాను. ఆ ల్యాంప్ కూడా చాలా బాగుంది. చాలా యూనిక్ ఐటమ్. ఈమెకి పైన మ్యాట్రెస్ కూడా వెరీ ఫేమస్ కంపెనీ, ఈథర్ అండ్ ఫ్యామిలీ అని. ఈథర్ అండ్ ఫెయిత్. నెక్స్ట్ ఈ ఫ్లోర్ లో బేసిక్ గా లాస్ట్ మిగిలింది ఏంటంటే వాష్రూమ్. లైట్ వేసింది. ఈ వాష్రూమ్ లో ఒక స్పెషాలిటీ, ఏ వాష్రూమ్స్ లో లేని స్పెషాలిటీ ఏంటంటే, ఐర్లాండ్ లో ఏ వాష్రూమ్స్ లో చూడలేదు, లేవు, ఉండవు. మనం స్పెషల్ గా పెట్టించుకోవాలి అడిగి. విచ్ ఇస్ ఏంటి అది? జెట్ స్ప్రే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వారి నాయన నిజంగానే మీ ఇంట్లో లేదు కదా అది. అవును, నువ్వు అది అబ్జర్వ్ చేయలేదా? అరే అండ్ ఎవరికైనా చూపించండి రా. చేసా. మనం ఇల్లు తీసుకున్నప్పుడు ఎవరైనా పెట్టించుకుంటే సపరేట్ గా పెట్టించుకోవాలి, లేకపోతే నార్మల్ గా ఉండవు. యూజువల్లీ దుబాయ్ లో వాటిలలోనే చూస్తాం, బట్ ఈ దుబాయ్ లో వెరీ కంఫర్ట్. అంటే మన ఇండియన్స్ దే, సో వాళ్ళు అన్ని మనకు తగ్గట్టే ఉంటాయి. ఓనర్స్ యుఎస్ లో ఉంటారు. కింద స్టోన్ కూడా దీనికి హాల్ కి ఒకటి ఉంది, డైనింగ్ రూమ్ కి ఒకటి, కిచెన్ కి ఒకటి ఉంది. ఇదేంటి లామినేట్ వుడ్ ఫ్లోరింగ్. లివింగ్ రూమ్ కి ఒకటి ఉంది. ఇప్పుడు కింద అంతా అయిపోయింది. నెక్స్ట్ పైన అంటే యాక్చువల్లీ ఈ స్టెప్స్ అన్ని కార్పెట్ ఫ్లోరింగ్. ఓ వుడ్డినియా? వుడ్ కాదు, కార్పెట్ ఫ్లోరింగ్. కింద వుడేనా? కార్పెట్ కింద వుడ్ ఉంది. కార్పెట్ కింద వుడ్ అంట. ఇక్కడ కార్పెట్ మీద హాయిగా చక్కగా ఉంది, కానీ క్లీనింగ్ చేయడం చాలా కష్టమేమో అనుకుంటున్నాను. వాక్యూమ్ చేయాలి. డైస్ ఉంది, చాలా బ్రాండెడ్ ఉంది, అది చాలా ఈజీ దాంతో. సో పైన డైసన్ క్లీనర్ అంట. చాలా మేము డైసన్ గురించి ప్రమోట్ చేయట్లేదు, కానీ ఆవిడ క్లీనర్. అంటే నాకు ఇంట్లో అదొకటి బాగా నచ్చింది, ఈజీ వే, ఇట్లా వెరీ క్విక్ గా అయిపోతుంది క్లీనింగ్. డైసన్ వాక్యూమ్ క్లీనర్స్ ప్రమోషన్ గా. సో ఇప్పుడు పైకి వచ్చేసాం. కింద నుంచి పైన 3 rooms ఉంటాయి అండ్ 2 bathrooms ఉంటాయి. వేరే రూమ్స్ చూపించిన, ఎందుకంటే వీళ్ళ వేరే హౌస్ మేట్స్ ఉంటారు. బట్ మా ఫ్రెండ్ మాత్రం చూపిస్తాను, ఫ్రెండ్ రూమ్, ఎందుకంటే ఐ హ్యావ్ ద రైట్. ఓకే, నీ రూమ్ చెప్పు. ఓకే,
ఇది I have చాలా పెద్ద బెడ్ ఉంది. అక్కడ డౌట్ ఏమనుకోక అడుగుతా. చెప్పండి. నువ్వేమి ఇంతున్నావు, ఇది ఎట్లా ఎక్కుతున్నావు? నాకైతే భలే సరిపోయింది ఇది. అంటే మీలాగా మేము హైట్ లేం కాబట్టి స్టూల్ వేసుకుంటాం. మళ్ళీ పంచి స్టూల్ వేసుకుంటావా నిజంగా? దీని మీద ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా jump చేయాలి. ఓహో, ఇది ఎక్కి ఎక్కుతా. భలే ఉంది. కానీ నిజంగా నా హైట్ పర్ఫెక్ట్ గా ఉంది. అవును, బాగుంది కూడా. చాలా బాగుంది. యాక్చువల్లీ టెడ్డీస్ రేషుకే ఇష్టం అనుకున్నా, నీకు కూడా ఇష్టమా? అది ఆమె నాకు గిఫ్ట్ చేసింది అప్పుడు. ఓహో, నువ్వు గిఫ్ట్ చేసావు. అది రెండు ఆమె గిఫ్ట్ చేసినాయి. సో యా ఇది వీటి మీద ఒక క్లోజ్అప్ వేసుకో. ఈ టెడ్డీ నేను గిఫ్ట్ చేశాను. అండ్ మీకు నా హోమ్ టూర్లో చూపించాను కదా, ఒక టెడ్డీ బేర్ ఇట్లా క్రిస్మస్ హ్యాట్తో మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను, అది తినే ఇచ్చింది. ఓ, అండ్ అది కూడా నేనే గిఫ్ట్ చేశాను. ఇగో ఇది కూడా ఈమె గిఫ్ట్ చేసింది. ఇంకోటి చెప్పాలి కదా, కిచెన్ లో గిఫ్టింగ్ ఒకటి ఉంది. అయ్యో మర్చిపోయాను. అది కింద కిచెన్ అది నేను గిఫ్ట్ చేశాను. సరే చెప్తే సరిపోతులే, చూపిపోతేలే. అల్లం కొట్టే వర్డ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది నార్మల్ టేబుల్ మొత్తం బుక్స్ తప్ప ఏం లేవు. మేము మా సిఏ లైఫ్ గురించి ఏం చెప్పమంటారు, కష్టాలు చెప్పుకుంటూ పోతే మొత్తం ఊడిపోతుంది. బాబు చిట్టి, అదే కదా, ఎంతవరకు వచ్చిందమ్మా, చదువుతున్నావా? ఇగో బతుకు ఈ దాకా వచ్చింది. ఇప్పుడు ఆఫ్ చేసి కూర్చో. నెక్స్ట్ బతుకు అనగానే బతుకు చెత్తకబండి గుర్తొస్తుంది నాకు. నెక్స్ట్ మా అప్కమింగ్ సిఏ, నా సిఏ మెడల్ చూసారు కదా, సేమ్ సిఏ మెడల్ ఇప్పుడు తినకు వస్తుంది నెక్స్ట్. యా హోపింగ్. కానీ టేబుల్ మీద ఆర్గనైజేషన్ అంతా బాగుంది. నెమళ్ళు అవి ఇవి ఇవి ఇస్కాన్, అది నెక్స్ట్ నార్థన్ ఐర్లాండ్ కి వెళ్ళి ఇక్కడ ఫాలోవర్స్ ఉంటారు, ఇస్కాన్ ఫాలోవర్స్. అక్కడ నుంచి ట్రిప్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అదే కృష్ణుడు. నాకు చాలా ఇస్కాన్ అంటే ఇష్టం. కృష్ణుడే కదా. కృష్ణుడు ఇస్ వాళ్ళు చాలా, ఐ థింక్ వాళ్ళది ఒక డిఫరెంట్ రిలీజన్. ఒక నన్స్ లాగా కృష్ణాని ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీథింగ్ వెరీ ప్యూర్. చాలా మంది ఫారినర్స్ కృష్ణ డివోటీస్ ఉంటారు, వాళ్ళకి ఏంటో కృష్ణ అంటే చాలా ఇష్టం. హరే కృష్ణ హరే కృష్ణ అసలు ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దట్ ప్లేస్. ఫ్రెండ్స్ తో వెళ్ళాను. అది ఎంత బ్యూటిఫుల్, ఒక మొత్తం ఐలాండ్ వాటర్ మధ్యలో ఉంది, టెంపుల్ రాధాకృష్ణుడి, చాలా బాగుండే. ప్లేస్ పేరేంటి? ప్లేస్ పేరు రాధా టెంపుల్ లో సంథింగ్ దే హ్యాడ్ రిటన్. ఇంకా అంతే. అంటే నాకు వాటర్ మధ్యలో టెంపుల్ అనేసరికి బాగా చూడాలనిపిస్తుంది. అంటే అది ఇండియాలో కాదు కాబట్టి నేను చూడలేను. చాలా బాగుంది ప్లేస్. ఐ థింక్ ఇట్స్ నాకు తెలిసి చాలా ఏళ్ల క్రితందేమో. ఆ ఇన్బిల్ట్ స్ట్రక్చర్ చూస్తే అట్లా అనిపించింది నాకు. చాలా బాగుంది. కృష్ణుడు హిస్టరీ అంతా ఇండియా నుంచి ఎంత స్ప్రెడ్ అయిందంటే ఇప్పుడు ఇక్కడ చాలా డివోటీస్ ఉన్నారు. సో మనం కూడా మన కల్చర్ అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. అందుకే కదా కార్తికేయ 2 లో కూడా కృష్ణుడి గురించి కార్తికేయ 2 కూడా కృష్ణుడి గురించి చాలా ఇలా ఉన్నాయి. బోట్ లో వెళ్ళాలి, అక్కడ ట్రావెలింగ్ మధ్యలోకి వెళ్ళాక దిగి అదొక పెద్ద లైక్ నియర్లీ 10 acres ఆఫ్ ల్యాండ్ లో ఒక టెంపుల్. చాలా బాగుంది. ఒక క్లిప్పింగ్ వేసేసుకో, SSC అప్రూవ్డ్ అనే బుక్ మీద. ఇక్కడ అన్ని సగం సిఏ బుక్స్ కనబడతాయి. సగమైంది మొత్తం నియర్లీ ఫినిష్ అయిపోతే కొంచెం వాటిని కొంచెం దూరంగా మనం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే తిన వర్క్ డెస్క్. ఆబ్వియస్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్ కోజీ మంచిగా పిల్లో కూడా పెట్టుకుంది. మరి బ్యాక్ పెయిన్ ఎట్లా వస్తుంటది చూస్తుంటాయి. వీళ్ళు ల్యాప్టాప్ టేబుల్ ఏమో పెద్దగా ఉంది, ఇద్దరు కావాలి కాబట్టి నువ్వు సింగిల్ కాబట్టి ఇద్దరు అదొక కార్నర్ నేను ఒక కార్నర్ లో కూర్చుంటాం. అదే చూసే కదా అంటే బుక్స్ కి మాత్రం ఇటు పెట్టేస్తాను. అండ్ అది బ్లైండ్స్ అక్కడ విండోస్ ఆపోజిట్ అది క్లోజ్ చేసే మనకు ఇప్పుడు వస్తుంది అనుకుంటా. Anyways, thank you so much for coming to my house. Seriously, thank you so much. Thank you so much. అరే అక్కడ ఏదో ఉంది చూపించండి. ఏం లేదండి, వార్డ్రోబ్ తప్ప. ఈ లైట్ బాగుంది ఇక్కడ. అంటే నేను మొత్తం ఏమంటారు It's a wardrobe, walk-in wardrobe. మీ ఇల్లు మీకన్నా ఎక్కువ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. వాకింగ్ వార్డ్రోబ్ అవును, వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ నాకు. బాగుంది హ్యాండ్ బ్యాగ్స్. నేను కూడా ఎప్పుడన్నా ఒక హౌస్ చూస్తే మెయింటైన్ చేస్తాను. ఇక్కడ గన్ లేదు.
గన్ను కాదు, జెట్ స్ప్రే అంటారు. ఒక బాత్రూమ్ లో పెట్టించాలంటే బోల్డ్ అని డబ్బులు కాస్ట్ చేస్తారు. అన్ని బాత్రూమ్స్ లో జెట్ స్ప్రే ఎలా పెట్టిస్తారు? బట్ ఇది ఒక జస్ట్ బాత్రూమ్. సో బాత్రూమ్ ఆల్రెడీ కింద చూసారు, అదే అలాంటి లైట్ ట్యూబ్ లైట్ అన్ని బాగున్నాయి. లోపలికి వద్దు ఇంకా పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి వాష్రూమ్స్ లో. సో ఇప్పటి వరకు వీడియో తీసింది మనమే. కాదు నువ్వే. కెమెరామ్యాన్ అనమాట నేను. సో అది మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ టూర్. యా, నైస్ కదా, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది ఇక్కడ. సో యా, దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హోమ్ టూర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకేం చెప్పాలంటే తను బాగా పకోడీ చేసింది, చాలా బాగుంది. మంచి చల్లగా చాయ్ ఇచ్చింది రాగానే. అసలు బయట చల్లగా వచ్చినందుకు వేడి వేడి జింజర్ టీ చాలా బాగుంది. అండ్ కుకింగ్ కూడా బాగా చేస్తుంది. లంచ్కే రమ్మంటే మేము చక్కగా అలా అలా కిళ్ళే తిరిగేసి ఇలా వచ్చాము. ఫస్ట్ రాగానే కొంచెం అడిగింది ఆవిడ ఫ్రెండ్ మీద, ఇంత లేట్ గా వచ్చారని చెప్పి. సో ఇంకంతా ఇలా చెప్తూ ఉంటే వెళ్తూ ఉంటది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ వీడియో మాత్రం ఎండ్ చేయట్లేదు. ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయింది హోమ్ టూర్. తనే మీరు చెయ్యండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు బాగా నచ్చింది, నేను రోజు ఫాలో అవుతున్నాను, మా ఫ్యామిలీ మా వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి. సో గైస్, మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.